హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పాలక్ గార్లిక్ రోటీ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా అయితే శుభ్రంగా పాలకూరను ఒలిచిపెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లో పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా హెల్దీ అండి. పాలకూర మంచి ఐరన్ కంటెంట్ ఉన్నది కాబట్టి తప్పకుండా పాలకూర తింటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడైతే గోధుమ పిండి ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి జీలకర్ర వేసుకొని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి తగినంత సాల్ట్ తీసుకొని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకొంచెం వాటర్ కావాలి అనుకుంటే ఒక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా పాలకూర, ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి ఈ పిండినంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దలా కలిపి పెట్టుకోవాలి. కొద్దిసేపు రెస్ట్ చేయాలి దీన్ని. ఇప్పుడైతే మనం గార్లిక్ని ఇలా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని రోటీ రెడీ చేసుకుందామండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఎప్పుడు రొటీన్గా మామూలు రోటీ తినుకోకుండా ఇలా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే బాగా తింటారండి. ఇప్పుడు పొడిపిండి వేసుకొని ఇలా రోటీలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్ని అన్నీ కూడా ఇలా వేసేసి 4 వైపులా దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ రోటీ రెడీ చేసుకోవాలి. మనం గార్లిక్ కూడా చాలా మంచిదండి. పచ్చి గార్లిక్ తినడం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చాలా మంచిది హెల్త్కి. ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చపాతీల్ని రుద్దుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఆల్రెడీ బాండ్లీ పెట్టేశానన్నమాట చపాతీ చేసుకోవడానికి. ఈ ప్యాన్ వేడైన తర్వాత దీనిపైన ఈ పాలక్ రోటీ వేసేసుకొని నెయ్యి లేదా నూనె వేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. నేనైతే ఈ రోటీని పచ్చి కొబ్బరి, టమాటా అన్నీ కూడా పచ్చివేనండి మిక్సీకి వేసి తిరుగుమాత వేసాను. చాలా బాగుంటుంది రోటీలోకి. అలాగే మొలకలు కర్రీ చేశాను అనమాట, పెసర మొలకలతో కర్రీ చేశాను. ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ పాలక్ రోటీలోకి. మీరు కూడా ట్రై చేయండి. దాల్ మఖనీ అంటారు కదా, అలా ఆ ప్రాసెస్లో చేశాను అనమాట మొలకలు. నా వీడియోస్లో ఉందండి దాల్ మఖనీ కూడా, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ప్లేట్లోకి రోటీ తీసేసుకొని ఇందాక చెప్పాను కదా మొలకల కర్రీ, పచ్చడి అండి, పచ్చి కొబ్బరి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది రోటీలోకి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి. థ్యాంక్ యూ.